హాయ్ ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే అందరూ ఇష్టపడే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. అదేంటంటే చికెన్ పకోడా. ఇంకా ఇది దీనికి ఒక సీక్రెట్ రెసిపీ ఉంది, అంటే ఒక మసాలా ఐటమ్. అదేంటి, ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చికెన్ అయితే తీసుకుందాం. ఇంకా మీరు బోన్లెస్ కానీ ఇంకా విత్ బోన్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే బోన్తో తీసుకున్నాను. ఇంకా చికెన్ కబాబ్స్ రెసిపీకి సీక్రెట్ ఏంటంటే తేజూస్ చికెన్ కబాబ్స్ మసాలా అండి. ఇది వేస్తే అసలు ఇంకా ఆ టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఇంకా సూపర్ మార్కెట్లో కానీ ఇంకా డీమార్ట్లో కానీ ఇవి అవైలబుల్గా ఉంటాయి. డెఫినెట్గా ఇదైతే తీసుకొచ్చుకోండి. ఇంకా ఇది ఉంటే మనం లెమన్ కూడా స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత టర్మరిక్ పౌడర్ని కొద్దిగా వేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకా టేస్ట్కు సరిపడా మనం సాల్ట్ని కూడా వేసుకుందాం. ఇంకా మనకి ఫుడ్ కలర్ అయితే అస్సలు అవసరం లేదు. ఈ తేజూస్ మసాలా పౌడర్ ఉంటే సరిపోతుంది. ఇంకా అది మనకి తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఇంకా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఏ స్నాక్ ఐటమ్ అయినా మిక్సింగ్ తోటే టేస్ట్ అనేది బాగుంటుంది. లైక్ మిర్చీస్ కానీ ఇంకా మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో అలాగే ఇంకా ఈ మ్యారినేషన్ కూడా అలానే చేసుకోవాలి. ఇంకా నేను కంప్లీట్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను. తేజస్ కబాబ్స్ మసాలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే మనకి ఫుడ్ కలర్ అవసరం లేకుండా ఇంకా మనకి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంక ఇందులో లెమన్ కూడా యాడ్ అవుతుంది. సో అందుకోసమని ఇంకా లెమన్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా నేనైతే ఇవి చేస్తూ ఉంటే మా చిన్నోడైతే వచ్చి ఇంకా నేను కూడా చేస్తా అంటే ఇంక నేను వద్దని చెప్పేసినాను. ఇంక ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత ఒక ½ మనము ఈ మ్యారినేషన్ అనేది పక్కకు పెట్టుకోవాలి. అంటే పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా ఒక ½ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ½ తర్వాత మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ అయితే తీసుకుందాం. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా మనము ఆయిల్ని కూడా పోసేసుకుందాం. ఇంకా బయట ఆయిల్స్ కరెక్ట్గా యూజ్ చేయరు కదా. ఇంకా ఇలా ఇంట్లోనే చేస్తే పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో విడివిడిగా ఒక్కొక్క పీస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఒకదానికొకటి అంటకుండానైతే వేసేసుకోవాలి. ఇంకా మనము దీన్ని కదిపేటప్పుడు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వేస్తాం కాబట్టి అడుగు కొంచెం అంటుతుంది. సో అందుకోసమని మనం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనే దీన్ని అయితే కలపాలి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇది సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇంకా రసం చేసుకున్నప్పుడు అయితే ఇలా సైడ్కి స్టఫింగ్ అయితే చాలా బాగుంటుంది రైస్లో. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి తేజు మసాలా కాక ఇంకా వేరే కూడా మార్కెట్లో దొరుకుతాయి. చికెన్ కబాబ్ మసాలా ఏదైనా తెచ్చుకొని వేసుకోవచ్చు. అలా కాకుండా తేజు అయితే ఎందుకు అంటే స్పెషల్, ఇంకా అది చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ మసాలా. సో అందుకోసమనే నేనైతే తేజు అయితే వేసాను. ఇంకా వేరేటివి అంటే నార్మల్గా ఉన్నాయి, నేను ఆల్రెడీ అది ట్రై చేశాను. సో ఇంకా చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇంకా ఇది హై ఫ్లేమ్లో పెట్టి అసలు ఫ్రై చేయొద్దు. అంటే పైననేమో ఇంకా మాడినట్టుగా ఉంటుంది, లోపల ఇంకా చికెన్ అయితే అలానే ఉంటుంది. సో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎంత తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే అంత లేట్గా అవుతుంది. లేట్ అయినా కానీ పీస్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఇంకా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటుంది. టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి మనకైతే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇంకా ఫ్రై కూడా కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం వీటిని తీసేసుకొని ఇంకా మిగిలినవి కూడా చేసేసుకుందాం. తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. ఇంకా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో మనకి. అంటే వీటిని తీస్తుంటేనే సౌండ్స్ వస్తాయి, గలగల సౌండ్. ఇంకా అలా వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి నేనైతే సర్వింగ్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ కబాబ్స్ని అయితే ఇందులో వేసేసుకుందాం.
ఇంకా మా పాపనైతే ఫుల్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. ఆమెకి ఇలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టము. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. ఇంకా మా ఇంట్లో ఏదైనా వెరైటీ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నా అంటే ఇంకా మా పాప కోసమే. ఆమెకి ఎప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. ఇంకా నార్మల్గా అస్సలు తినదు. ఆమె స్కూల్ నుండి రాగానే మమ్మీ ఏం చేసినావు అని అడుగుతుంది. ఇంక ఇలా మనము చికెన్ కబాబ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరనైతే గార్నిషింగ్ అయితే పైన వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ లెమన్ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఏ స్నాక్ ఐటెంకైనా ఆనియన్స్ లెమన్ జ్యూస్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మిర్చికి కానీ ఇలాంటి స్నాక్ ఐటమ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా మంచూరియాకి కూడా సేమ్ ఆనియన్స్ లెమన్స్ అయితే ఇంకా మాకు కంపల్సరీ. ఇంక ఇప్పుడైతే ఎలా ఉందనేసి మీకు టేస్ట్ చేసి చెప్తాను. ముందుగా లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను ఇంకా టేస్ట్ చేయడం కోసం. ఇంకొక పీస్ తీసుకొని ఇంకా ఆనియన్ కూడా తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా అసలు ఎలా ఉందంటే చికెన్లా కాకుండా ఒక డిఫరెంట్ ఐటెం లాగానైతే అనిపించింది. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా చికెన్ లాగా ఇట్లా నీచు స్మెల్ లాగా అయితే అస్సలు ఏం రాలేదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ చికెన్ కబాబ్స్ అయితే ఇంకా నేను ప్రిపేర్ చేశాను. ఎలా ఉందో ప్రిపరేషన్ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా మీ పిల్లలకి ఇలా డిఫరెంట్గా అయితే తినిపించండి. చూడడానికి ఎంత డిలీషియస్గా ఉంది. ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ పౌడర్స్ అయితే నేను ఏం వేయలేదు. న్యాచురల్గా ఒక మసాలా పౌడర్ మాత్రమే వేసాను. ఇంకా ఇప్పుడు దీన్ని మా పాపకైతే టేస్ట్ చేస్తాను. ఇంకొక బౌల్లో అయితే రైస్ తీసుకొని ఇంకా రసం అయితే చేశాను. ఇంకా బౌల్ నిండా రసం అయితే పోసేసుకుంటున్నాను. ఇంకా నార్మల్గా కాకుండా మనకి రైస్ ఎలా ఉందో ఆ రసం కూడా అంత ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా నిండుగా పోసుకొని ఇంకా చికెన్ పీసెస్ని అయితే తీసుకొని ఇంకా మా పాపకైతే నేను తినిపిస్తాను ఎలా ఉందనేసి. ఇంకా ఆమె పర్ఫెక్ట్గా చెప్తుంది. నేను ఇలాంటి ఐటెం చేసినప్పుడైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా పాప. ప్రిపేర్ చేసేటప్పుడు అయితే ఒక 10 టైమ్స్ వచ్చి చూస్తుంది ఇంకా అయిపోయిందా అనేసి, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామనేసి. ఇంకా మనం చేసే ఐటమ్స్ ఇలా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది కదా. ఇంకా నేను కూడా మా పాప కోసం ఏం వెరైటీ చేయాలనేది ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మా పాపకి టేస్ట్ చేసి చూపిస్తాను. ఇంకా ఆమె ఎలా ఉందో చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.